పెద్ద మనిషి అవ్వడం అనేది 14 ఏళ్ళకి అలా అయ్యేదండి. ఎప్పుడో కాదు అంటే మా తరం అంటే ఇప్పుడు నాకు 48. మేము టీనేజ్లో ఉన్నప్పుడు మేము అదే చూసేవాళ్ళం. ఎవరైనా అయితే 13, 14 అంతకంటే ముందు అయితే ఎంత ముందు అయిపోయిందని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఎవరన్నా 14 ఇయర్స్కి అవుతుంటే ఆశ్చర్యపోతున్నారు యాక్చువల్లీ. అది వెరీ ఏంటంటే అన్ఫార్చునేట్. జనరేషన్ షిఫ్ట్ అయిపోయింది. ఆ నెంబర్ చేంజ్ అయిపోయింది. 9 ఇయర్స్కి 10 ఇయర్స్కి అవుతున్నారు యాక్చువల్లీ. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే 9 ఇయర్స్ 10 ఇయర్స్ అయిన వాళ్ళకి అక్కడతోటి ఇంకా ఎదుగుదల ఆగిపోతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువైపోయేసరికి కరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల కానీ, ఎదుగుదల అంటే ఓన్లీ ఫిజికల్గా ఎదగడం కాదు, ఈవెన్ బ్రెయిన్ సెల్స్ కరెక్ట్గా పూర్తి స్థాయి మెచ్యూరిటీతో ఎదగాలంటే మనకి అంత ఎర్లీగా అవ్వకూడదు. మెచ్యూరిటీ అనేది అంత త్వరగా రాకూడదు యాక్చువల్లీ. బట్ అలా జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మా జనరేషన్లో ఉన్నప్పుడు అసలు ఈ టీవీలు కాదు, ఇది మొబైల్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల గేమ్స్ అంటే అవుట్డోర్ గేమ్స్